నేనే కాదండి అన్న, నేను గతంలో తాగుబోతుగా ఉండేవాడిని, ఇప్పుడు మారి రక్షణ పొందుకొని నేను మంచిగా బతుకుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. త్రాగుడు జీవితం నుంచి బయటపడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. ఒక్కసారి అలా లేచి నిలబడండి స్పీడ్గా. ఒక్కసారి వాళ్ళని చూడండి, ఎంతమంది లేచారో గమనించండి. మీరు చూడండి, చుట్టూ చూడండి ఎంతమంది లేచారో. దేని వల్ల వాళ్ళు మార్చబడ్డారో తెలుసా? ఇంజక్షన్లు చేస్తే మారలా, తాయెత్తులు గడితే మారలా, పස්සర్లు తాగితే మారలా. యేసయ్య ప్రేమ సువార్త వాళ్ళని మార్చింది. ఫోటో యేసయ్య సత్య సువార్త జీవితాలను మార్చింది. ఈరోజు వాళ్ళ కుటుంబాలు పచ్చగా బతుకుతున్నాయి. కూర్చోండి అన్న. వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళ భార్య బిడ్డలు తింటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తింటున్నారు. ఇది సువార్త ఫలితం కాదా? లేకపోతే ఈ కుటుంబాలన్నీ రక్త కన్నీళ్ళేగా? ఇలాంటి కార్యం వాళ్ళ జీవితాల్లో జరగడానికి కారణం సువార్త వాళ్ళకి అందటం. సువార్త అంటే యేసు ప్రభు చేసినటువంటి కార్యములను గూర్చిన వార్త. ఆ సందేశం అందింది, ధన్యులైపోయారు. ఈరోజు వెలిగించబడ్డారు. దానికోసం ఎవరో ఒకళ్ళ త్యాగం ఉంది. ముగింపులో మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మరి నీ త్యాగం ఏంటి? నాకెందుకులే అని నేను అనుకుంటే, నాకెందుకులే ఇవన్నీ నేను అనుకుంటే, నేను ఒక్కడనే. కానీ ఒకళ్ళ త్యాగంతో నేను రక్షింపబడ్డాను. మరి నా వంతు త్యాగం కూడా నేను చేయాలి కదా నా ప్రభు కోసం అని నేను అనుకున్నాను, భక్తులు అనుకున్నారు. అంతేకాదు, ఈ ఏర్పాటు చేసిన పరిచారకులందరూ అదే అనుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్తుంటే రోడ్ల మీద పక్కన నిలబడి అన్నా జాగ్రత్త, అన్నా జాగ్రత్త అంట కేకలేస్తారు. ఎందుకు వాళ్ళకి చాకిరి తెలుసా? మా ఈ కష్టం ఫలించి ఒక్క ఆత్మ రక్షించబడితే నా ప్రభు సంతోషిస్తాడు. ఒక్క కుటుంబం కాపాడబడితే, ఒక జీవితం వెలిగించబడితే, ఒక గుండె యేసును తెలుసుకుంటే మాకంతే చాలు. ఒక జీవితం మారితే, ఒక బ్రతుకు మారితే మాకంతే చాలు. ఐథియోపియా వ్యక్తి ఒక్కడే నవ్వుతా పోయాడు సంతోషంగా. పోయి ఏం చేశాడో ఊహించండి. మరి నువ్వేం చేయాలి? దేశాన్ని గదిలించకపోయినా, రాష్ట్రాన్ని గదిలించకపోయినా, పట్టణాలను గదిలించకపోయినా, కనీసం నువ్వు ఉన్న సమాజంలో ఒక ఉద్యమానికి నువ్వు నాంది పలకొచ్చు కదా. కనీసం కొంతైనా నువ్వు దేవుని పని చేయొచ్చు కదా. కనీసం కొంతైనా నువ్వు దేవుని సేవలో వాడబడొచ్చు కదా.